వీడియోలో ఇప్పుడు మనం చూడబోతున్న ఆలయాలు తమిళనాడులోని నవగ్రహ దేవాలయాలు. ఇవి వచ్చి తమిళనాడులోని కుంభకోణానికి సమీపంలో ఉంటాయి. వీటిని ఒక్క రోజులో ఎలా దర్శించవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తమిళనాడులోని నవగ్రహ ఆలయాలను దర్శించుకోవాలంటే ముందుగా మనం కుంభకోణం చేరుకోవాలి. ఇక్కడ నుండి నవగ్రహ ఆలయాలను ఒక్క రోజులో దర్శించుకోవడానికి తమిళనాడు ఆర్టీసీ వారు ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నారు. అయితే వీటిని ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకోవాలి. వీటిలో ఏసీ, నాన్ ఏసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. నవగ్రహ యాత్రా బస్ ఎలా బుక్ చేసుకోవాలి, కుంభకోణం ఎలా చేరుకోవాలి, ఎక్కడ ఉండాలి అనేది వీడియో చివరిలో తెలుసుకుందాం. మన బస్ ఉదయం 5 గంటలకు కుంభకోణం బస్టాండ్ నుండి బయలుదేరుతుంది. నవగ్రహ దర్శనాలు పూర్తయిన తరువాత తిరిగి రాత్రి 8 గంటలకు మనల్ని కుంభకోణం బస్టాండ్ వద్ద దింపుతారు. దీనికి అనుగుణంగా మీరు మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలి. నేను ముందు రోజు సాయంత్రం కుంభకోణం చేరుకున్నాను. ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల ఈ హోటల్లో రూమ్ తీసుకున్నాను. 24 గంటలకు 850 ఛార్జ్ చేశారు. ఉదయం 5 గంటలకే మన బస్ బయలుదేరుతుంది కనుక బస్టాండ్కు దగ్గరలో రూమ్ తీసుకున్నాను. ఇక్కడికి దగ్గరలో వెజ్ హోటల్స్ కూడా చాలా ఉన్నాయి. మరునాడు ఉదయం 4:45 బస్టాండ్ వద్దకు చేరుకున్నాను. ఇదే ఇప్పుడు మనం ప్రయాణించబోయే నవగ్రహ స్పెషల్ బస్. ఆన్లైన్లో మనం బుక్ చేసుకున్న ఆన్లైన్ కాపీని ఇక్కడ గల ఈ కౌంటర్లో చూపిస్తే వారు మనకు టికెట్ ఇస్తారు. మనం ప్రయాణించబోయే బస్సు వచ్చి నాన్ ఏసీ. దీనికి టికెట్ ప్రైస్ 740 రూపాయలు. అలాగే ఏసీ బస్ కూడా అందుబాటులో ఉంటుంది. దీనికి టికెట్ ప్రైస్ 1274 రూపాయలు. ప్రస్తుత టికెట్ ప్రైస్ కోసం ఆన్లైన్లో తమిళనాడు ఆర్టీసీ వెబ్సైట్లోనూ ఒకసారి చెక్ చేయండి. మన బస్ ఉదయం 5 గంటలకు బయలుదేరింది. బస్ వారు మనకు ఒక క్యాప్ ఇస్తారు. ఆలయాలను దర్శించే సమయంలో క్యాప్ను ధరించాలి. కేప్ ధరించడం వల్ల నవగ్రహ యాత్ర చేసే యాత్రికులు ఆలయం వద్ద తప్పిపోకుండా బస్ స్టాఫ్ గుర్తుపట్టడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఈ క్యాప్ వల్ల ఆలయంలోని ప్రత్యేక దర్శనానికి మనలను నేరుగా పంపిస్తారు. అక్కడ మరలా టికెట్ తీసుకునే అవసరం ఉండదు. ఇప్పుడు ఒకసారి నవగ్రహాలు భూమిపై వెలయడానికి గల పురాణ కథ ఏమిటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కలవ ఋషి తీవ్రమైన వ్యాధితో బాధపడుతుంటాడు. అప్పుడు 9 నవగ్రహ దేవతలను ప్రార్థిస్తాడు. అతని భక్తికి మెచ్చిన 9 గ్రహాలు సంతసించి మహర్షికి వైద్యం అందిస్తాయి. అప్పుడు మానవులకు వరాలను అనుగ్రహించే శక్తి గ్రహాలకు లేదని ఆగ్రహించిన బ్రహ్మదేవుడు 9 గ్రహాలను కుష్టు వ్యాధితో బాధపడేలా శపించాడు. అలా తెల్లటి అడవిపోల అడవిలో అంటే ప్రస్తుతం ఉన్న సూర్యనార్ కోయిలులోని వెల్లరుక్కు వనంలో ఉండమని భూమిపైకి పంపించాడు. భూమిపై చేరుకున్న నవగ్రహాలు బ్రహ్మగారి శాపం వివరాలను చెప్పి తమకు శాప విమోచనం ప్రసాదించమని పరమేశ్వరుని ప్రార్థించారు. అప్పుడు శివుడు వారికి దర్శనమిచ్చి ఈ స్థలం తమదేనని చెప్పి తాను కొలువుతీరు ఉన్న ప్రదేశాలలో నవగ్రహాలు కూడా ఉండి భక్తులను అనుగ్రహించాలి అని చెప్పారుట. ఆ విధంగా కుంభకోణానికి సమీపంలోని గ్రామాలలో నవగ్రహాలు కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తున్నాయి. నవగ్రహ యాత్రలో ముందుగా మనం దర్శించబోయే గ్రహం చంద్రగ్రహం. ఈ గ్రహం వచ్చి తెంగలూరు అనే గ్రామంలో ఉంటుంది. కుంభకోణం నుండి తెంగలూరు వచ్చి దాదాపుగా 33 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాదాపుగా ఉదయం 6 గంటలకు తెంగలూరు చంద్ర భగవాన్ ఆలయం చేరుకున్నాము. మన బస్సులో గైడ్తో పాటు 2 సహాయకులు ఉంటారు. వారు ఆలయాల దర్శనంలో మనకు సహకరిస్తారు. ఇక గైడ్ వచ్చి ఆలయాల గురించి తమిళంలో వివరిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో పరమేశ్వరుని పేరు కైలాసనాథర్, అమ్మవారి పేరు
పెరియానాయికి. పరమేశ్వరుడు నవగ్రహాలకు ఇచ్చిన వరంతో చంద్ర భగవానుని ఈ ఆలయంలో తమతో పాటు వెలిసి భక్తుల కోరికలను నెరవేర్చమని ఆదేశించాడు. విశాలమైన ప్రాంగణముతో పంట పొలాలను ఆనుకొని అనేక ఉపాలయాలతో ఈ ఆలయం ఉంటుంది. స్వామి అమ్మవార్లతో పాటుగా చంద్ర భగవానుని మీరు కూడా దర్శించుకోండి. ఒకానొక పౌరాణిక కథ ప్రకారం ఒకసారి చంద్రుడు తన శక్తులు కోల్పోయినప్పుడు ఈ ఆలయంలోని కైలాసనాథర్ను పూజించడం ద్వారా తన శక్తులను తిరిగి సంపాదించాడు అని ఈ ఆలయ స్థల మహాత్మ్యం. తెంగలూరు చంద్రభగవాన్ ఆలయం దర్శనం తర్వాత మనం దర్శించబోయే ఆలయం అలంగుడి గ్రామంలోని గురు భగవాన్ ఆలయం. తెంగళూరు నుండి అలంగుడి వచ్చి దాదాపుగా 44 కిలోమీటర్ల దూరంలోనూ, కుంభకోణం నుండి 18 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఈ ఆలయం వద్ద నవగ్రహ యాత్రికులకు అల్పాహారం ఏర్పాట్లు చేస్తారు. దీనికి ప్రైజ్ వచ్చి 40 రూపాయలు. ఈ ఆలయంలోని పరమేశ్వరుని పేరు ఆపత్ సహాయేశ్వర స్వామివారు, అమ్మవారి పేరు ఎలవర్కు జలి. ఇక్కడ మన బస్ ఆలయం నుండి కొంత దూరంలో ఆగుతుంది. అందువల్ల ఆలయం వరకు నడిచి వెళ్ళాలి. ఈ ఆలయం 2 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించిన భక్తులకు ఎదురుగా అతిపెద్ద రాజగోపురం వివిధ వర్ణాలతో కనిపిస్తుంది. అలాగే భక్తులు స్వామివారి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని ముందు గురు భగవానును దర్శించుకుంటారు. మన నవగ్రహ యాత్రలో ఇది గురుస్థానం. ఈ ఆలయంలో దక్షిణామూర్తిని గురుస్థానంలో పూజిస్తారు. తరువాత అమ్మవారిని పరమేశ్వరుని దర్శించుకుని భక్తులు బయటకు వస్తారు. ఈ ఆలయం శివుని పాదల్పెట్రా స్థలాలలో ఒకటి. ఈ స్వామివారి దర్శనం వలన ఆపదలు నివారించబడతాయి అని ఇక్కడి స్థల మహాత్మ్యం. ఒకానొక పురాణ కథ ప్రకారం శివుడు ప్రాణాంతకమైన విషాన్ని సేవిస్తాడు. అందువల్ల ఈ ప్రాంతానికి ఆలంగుడి అని పేరు వచ్చింది. అలాగే ఇక్కడ యాత్రికులకు అల్పాహారం ఏర్పాట్లు ఉంటాయి. ఇందులో 2 ఇడ్లీలు, వడ, పొంగలి, 2 చట్నీలు, సాంబార్ ఇస్తారు. దీనికి 40 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలాగే కాఫీ కూడా అందుబాటులో ఉంటుంది. దీనికి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలంగుడి గురు భగవాన్ ఆలయం దర్శనం తర్వాత మనం దర్శించబోయే ఆలయం తిరునాగేశ్వరంలోని రాహుభవాన్ ఆలయం. ఈ ఆలయం అలంగుడి నుండి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే కుంభకోణం నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాదాపుగా 8 గంటల 30 నిమిషాలకు తిరునాగేశ్వరం చేరుకున్నాం. ఈ ఆలయం అతిపెద్ద ప్రాంగణంలో ఉంటుంది. 4 వైపులా ఎత్తైన రాజగోపురాలతో ఉంటుంది. ఇది వచ్చి కోనేరు. ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే స్వామి అమ్మవార్ల ప్రధాన ఆలయం ఉంటుంది. అయితే మనం ముందుగా ఎడమవైపున గల ఈ మార్గంలో వెళితే రాహు భగవాన్ సన్నిధి వస్తుంది. విశేష కవచ అలంకరణలతో స్వామివారి సన్నిధి, రాహు భగవాన్ విగ్రహమూర్తులు చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ నవగ్రహ యాత్రికులకు అర్చన కూడా చేస్తారు. రాహు దర్శనం తర్వాత ఈ మార్గంలో ముందుకు వెళితే శివ సన్నిధికి చేరుకుంటాము. ఈ ఆలయంలో శివుని పేరు నాగనాథర్, అలాగే అమ్మవారి పేరు ఫిరైసూడి అమ్మవారు. పురాణాల ప్రకారం ఆదిశేషుడు, తక్షకుడు మరియు కర్కోటకుడితో సహా అనేక సర్పాలు ఈ ప్రదేశంలో శివుని ఆరాధించడం వల్ల ఈ ప్రదేశానికి తిరునాగేశ్వరం అనే పేరు వచ్చింది.
రాహు భగవాన్ ఆలయం దర్శనం తర్వాత మనం దర్శించబోయే ఆలయం అడుతురై సూర్యనార్ కోవిల్. నవగ్రహాలలో ఈ ఆలయం సూర్యునికి అంకితం చేయబడింది. తిరునాగేశ్వరం నుండి సూర్యనార్ కోవిల్ వచ్చి దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే కుంభకోణం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం చేరుకోవడానికి కొంత దూరం నడవాల్సి ఉంటుంది. నవగ్రహాల స్థల పురాణం ప్రకారం నవగ్రహాలు భూమి మీదకు మొట్టమొదట వచ్చిన ప్రదేశం ఈ సూర్యనార్. అందువలన నవగ్రహ యాత్రలో ఈ ప్రదేశం సూర్యనార్ ఆలయం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడి ప్రధాన దైవం సూర్యుడు. ఉభయ దేవేరులతో కలిసి సూర్యుడు ఇక్కడ కొలువు తీరి ఉంటాడు. ధ్వజస్తంభం దాటి ముందుకు వెళితే స్వామి అమ్మవార్లు కొలువు తీరి ఉన్న ప్రధాన గర్భాలయం దర్శనమిస్తుంది. అలాగే ఆలయ ప్రధాన గోపురం చుట్టూ మిగిలిన నవగ్రహాలు కొలువు తీరి ఉంటాయి. ఇక్కడ కాఫీ, టీ కోసం కొంత సమయం కేటాయిస్తారు. అడుతురై సూర్యనార్ కోవిల్ తర్వాత మనం దర్శించబోయే ఆలయం కంజనూరు శుక్ర భగవాన్ ఆలయం. ఈ ఆలయం అడుతురై నుండి దాదాపుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే కుంభకోణం నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలో శివుని పేరు అగ్నీశ్వర. ఇక్కడి స్థల పురాణం ప్రకారం శివుడు ఇక్కడ పరాశర మునిని విశ్వ నృత్యంతో అనుగ్రహించాడు. శుక్రుని దోషాన్ని పోగొట్టుకోవడానికి శివుడు శుక్ర రూపంలో దర్శనమిచ్చాడు అని ఇక్కడి స్థల మహాత్మ్యం. కంజనూరు శుక్ర భగవాన్ ఆలయం దర్శనం తర్వాత మనం దర్శించబోయే ఆలయం అంగారకుడు కొలువు తీరి ఉన్న వైదీశ్వరన్ కోవిల్. ఈ ఆలయం కంజనూరు నుండి దాదాపు 34 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే కుంభకోణం నుండి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం అతిపెద్ద రాజగోపురంతో విశాలమైన ప్రాంగణంతో ఉంటుంది. ఎదురు రాజగోపురాలు చూడడానికి చాలా బాగుంటాయి. ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళిన తరువాత ఎడమవైపున ఒక మూలలో శుక్ర భగవాన్ ఆలయం ఉంటుంది. స్వామివారి దర్శనం తర్వాత ముందుకు వెళితే శివసన్నిధి వస్తుంది. దీనికి ఎదురుగా అతిపెద్ద కోనేరు ఉంటుంది. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం ఒకసారి అంగారకుడు కుష్టు జబ్బుతో బాధపడుతుంటాడు. అప్పుడు అంగారకుడికి వైద్యం చేయడానికి శివుడు వైద్యనాథుడిగా వైద్యం చేశాడు. కాబట్టి ఈ ప్రాంతం వైద్యనాథర్గా పేరు పొందింది. అదేవిధంగా ఈ ప్రాంతం నాడీ జ్యోతిష్యానికి చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ నిర్మాణ శైలి చాలా బాగుంటుంది. అంగారకుడు కొలువు తీరి ఉన్న వైదీశ్వరన్ కోవిల్ దర్శనం తర్వాత మనం దర్శించబోయే ఆలయం కేలపెరుంపల్లం నాగనాథ స్వామి ఆలయం. ఈ ఆలయం వైదీశ్వరన్ కోవిల్ నుండి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే కుంభకోణం నుండి దాదాపు 58 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ మార్గంలో కేలపెరుంపల్లం వెళ్ళే మార్గంలో ఒక హోటల్ వద్ద బస్ లంచ్ కోసం ఆపారు. లంచ్ బాగుంది. దీనికి 80 రూపాయలు ఛార్జ్ చేశారు. అలాగే కొంత సమయం బస్ ఇక్కడ ఆగుతుంది. భోజనాలు పూర్తయిన తర్వాత తిరిగి మన బస్ కేతు భగవాన్ ఆలయానికి బయలుదేరుతుంది. ఈ ఆలయంలో ప్రధాన దైవం నాగనాథ స్వామి. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం క్షీరసాగర మదనం సమయంలో ఆలాహలం వస్తుంది. దానిని పరమేశ్వరుడు తన కంఠంలో ఉంచుతాడు. అప్పుడు వాసుకి తన తప్పిదమే సమస్యకు దారి తీసింది అని బాధపడుతుండగా ఆమె భక్తికి మెచ్చి శివుడు నాగనాథునిగా దర్శనమిస్తాడు. అదే నాగనాథ స్వామివారి ఆలయం. దీనికి ఎదురుగా కోనేరు ఉంటుంది. ఇక్కడ ఆలయం 3 గంటలకు తెరుస్తారు. అందువల్ల ఇక్కడ కొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది.
అలాగే ఆలయం ఎదురుగా ఇలా నాగశిలలు ఉంటాయి. చెట్టుకు తొట్టెలు కట్టి ఉంటారు. ఆలయం తెరిచిన తరువాత ఆలయ ప్రాంగణంలోకి వెళితే ఎదురుగా నాగనాథ స్వామివారు కొలువు తీరి ఉన్న ప్రాంగణం ఉంటుంది. అలాగే ప్రధాన ద్వారానికి కుడివైపున కేతు భగవాన్ ఆలయం కూడా ఉంటుంది. కేతు భగవాన్ ఆలయం దర్శనం తర్వాత మనం దర్శించబోయే ఆలయం తిరువెంకాడు బుధగ్రహ ఆలయం. ఈ ఆలయం కేతుగ్రహ ఆలయం నుండి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే కుంభకోణం నుండి దాదాపు 58 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలోని శివుని పేరు శ్వేతరణ్యేశ్వర స్వామివారు. అలాగే అమ్మవారి పేరు బ్రహ్మ విద్యాంబిక అమ్మవారు. ఈ ఆలయం సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. రాజగోపురం దాటి ఈ మార్గంలో వెళితే ఎదురుగా శివాలయం ఉంటుంది. ఇక్కడి నుండి ఎడమవైపున అమ్మవారి ఆలయం, బుధ భగవాన్ ఆలయాలు ఉంటాయి. ఆలయానికి ఎదురుగా ఒక పుష్కరిణి ఉంది. అమ్మవారు బుధగ్రహ ఆలయాల దర్శనం తర్వాత శివాలయ దర్శనం చేసుకుంటాము. ఈ ఆలయం అతిపెద్ద ప్రాంగణంలో అనేక ఉపాలయాలతో ఉంటుంది. ఈ ఆలయంలో మొత్తం 3 పుష్కరిణులు ఉంటాయి. తిరువెంకాడు బుధ భగవాన్ ఆలయ దర్శనం తర్వాత మనం దర్శించబోయే ఆలయం తిరునల్లార్ శని భగవాన్ ఆలయం. ఈ ఆలయం తిరువెంకాడు నుండి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలోనూ, కుంభకోణం నుండి దాదాపు 58 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఈ ఆలయంలో శివుని పేరు దర్భారణ్యేశ్వర స్వామివారు. అలాగే అమ్మవారి పేరు ప్రాణేశ్వరి. ఈ ఆలయానికి అతిపెద్ద పుష్కరిణి ఉంది. ఈ ఆలయంలో ముందుకు వెళితే ప్రధాన ఆలయ మార్గం వస్తుంది. ఈ ఆలయంలో శివుని సన్నిధి, అమ్మవారి సన్నిధి ఉంటాయి. శనీశ్వరి సన్నిధి వేరుగా ఉంటుంది. ఇక్కడ గల శనీశ్వర స్వామివారిని దర్శించుకుంటే గ్రహదోషాలు పరిహారం అవుతాయి అని ఇక్కడి స్థల మహాత్మ్యం. తిరునల్లార్లోని శనీశ్వర స్వామివారి దర్శనంతో మన నవగ్రహ యాత్ర పూర్తయింది. బస్సు వారు మనల్ని తిరిగి కుంభకోణం బస్టాండ్లో దింపుతారు. దాదాపుగా 8:30 కుంభకోణం చేరుకున్నాము. కుంభకోణం నవగ్రహ యాత్ర చేయాలి అనుకునేవారు ముందుగా బస్ టికెట్ను తమిళనాడు ఆర్టీసీ వారి వెబ్సైట్లో బుక్ చేసుకోవాలి. ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ప్యాకేజ్ టూర్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఈ టూర్ ప్యాకేజెస్లో ఎన్ని బస్సులు అందుబాటులో ఉన్నాయో లిస్ట్ వస్తుంది. ఇప్పుడు బుక్ నౌ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు ప్రయాణం చేయబోయే తేదీని సెలెక్ట్ చేయాలి. అలాగే మీతో ఎంతమంది వస్తున్నారో కూడా వారి వివరాలు ఇవ్వాలి. ఇప్పుడు సెర్చ్ పై క్లిక్ చేయాలి. అందులో మనకు 2 బస్సులు అందుబాటులో ఉన్నాయి అని వస్తుంది. ఒకటి నాన్ ఏసీ, మరొకటి ఏసీ బస్. నాన్ ఏసీకి టికెట్ ప్రైస్ వచ్చి 740 రూపాయలు, పిల్లలకు 370 రూపాయలు. ఇది కుంభకోణం బస్టాండ్లో ఉదయం 5 గంటలకు బయలుదేరుతుంది. అదే ఏసీ బస్కి టికెట్ ప్రైస్ 1274 రూపాయలు, పిల్లలకు 637 రూపాయలు. ఇది కూడా కుంభకోణం బస్టాండ్లో ఉదయం 5:15 బయలుదేరుతుంది. ఇప్పుడు ఇందులో మీకు కావలసిన బస్సును బుక్ చేసుకోండి. దీనికోసం బుక్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇందులో వైట్ కలర్తో ఉన్న సీట్లను మనం బుక్ చేసుకోవచ్చు. తర్వాత ప్రక్కన మీ వివరాలను ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఎంటర్ చేసిన వివరాలను సరిచూసుకోవాలి. మీకు అందుబాటులో ఉన్న పేమెంట్ విధానం క్లిక్ చేసి మేక్ పేమెంట్పై క్లిక్ చేయండి. ఇప్పుడు పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. తర్వాత మీకు అందుబాటులో ఉన్న పేమెంట్ విధానం సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేయవచ్చు. మీ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. అలాగే మొబైల్ కూడా మీ బుకింగ్ వివరాలు వస్తాయి. తెలుగు రాష్ట్రాల నుండి వచ్చేవారు ట్రైన్లో కుంభకోణం చేరుకోవచ్చు. అలాగే బస్సులో వచ్చేవారు
తిరుపతి చెన్నై మీదుగా కుంభకోణం చేరుకోవచ్చు. కుంభకోణంలో ఉదయమే మీ బస్ ఉంటుంది కనుక సాధ్యమైనంత వరకు కుంభకోణం బస్టాండ్ సమీపంలో రూమ్ తీసుకోండి. ఇక చివరగా ఈ బస్ యాత్రలో మనకు గైడ్ కూడా ఉంటారు. తమిళంలో ఆలయాల వివరాలు చెబుతూ ఉంటారు. బస్ స్టాఫ్ కోఆపరేటివ్గా ఉంటారు. ఫుడ్ బాగుంటుంది. ఆలయాల దర్శనంలో తొందర పెట్టకుండా చాలా సమయం కేటాయిస్తారు. మనకు తమిళం అర్థం కాకపోయినా ఇబ్బంది ఉండదు. మిగతా బస్ స్టాఫ్ బాగా గైడ్ చేస్తారు. ఆలయంలో హుండీలో వేయడానికి 10 రూపాయల నోట్లు కావాలన్నా వారు చిల్లర ఇస్తారు. ఇదండి తమిళనాడులోని కుంభకోణం సమీపంలో గల నవగ్రహ ఆలయాల ఒకరోజు యాత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.